కుల మతాలకు అతీతంగా పేదవారందరికీ సాయం చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన వంగవీటి మోహనరంగ అడుగుజాడల్లో అందరం నడవాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. కోనసీమ జిల్లా మండపేట కరాచీ సెంటర్లో గల రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ 77వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కేవలం కాపు కులానికే కాకుండా ప్రతి ఒక్క పేదవాడికి మంచి జరగాలని ఆయన తపన పడ్డారని తెలిపారు. అదేవిధంగా తండ్రికి తగ్గ కొడుకు వంగవీటి రాధాకృష్ణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, గుండు తాతారాజు, సాధనాల చక్రపాణి, మామిడాల మనోకృష్ణ, చింతలపూడి సత్యబాబు, పడాల పూస, కురాస సత్యనారాయణ, సుంకరమణి, శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క 77వ జయంతి. ఈ రోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి కులాలతో మతాలతో సంబంధం లేకుండా పేదవారందరికీ కూడా న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఏ రకంగా ఆ రోజున ప్రజాసేవ చేశారో మనం అందరం చూసాం. మరి శ్రీ రంగా గారిని అయితే స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారు కూడా ఒకసారి వెళ్ళి కలవడం కూడా జరిగింది. మరి ఈ రోజున ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కూడా ఆయన కుమారుడు శ్రీ వంగవీటి రాధా గారి యొక్క కృషి మరి అమోఘం, వెలకట్టలేనిది.